గారు మరి మంత్రం యొక్క విశిష్టత చెప్పాలి మీరు. ఇప్పుడు మన్మథనామ సంవత్సరంలో మొదటి గ్రహణం చంద్రగ్రహణం శనివారం సమీపిస్తోంది కదా, ఆ రోజు ఎటువంటి మంత్రాన్ని పఠిస్తే మంచిది? ఎవరైతే మంత్ర సాధన చేస్తున్నారో ఋషులు, యోగులు, అవధూతలు, పీఠాధిపతులు, అదేవిధంగా మన ప్రవచనాలు చెప్పే చాలా గొప్ప మహాపురుషులందరూ భక్తి టీవీలో కనబడుతుంటారు. అలాగే వాళ్ళు ఎంతో మందికి మంత్రోపదేశం చేసి ఉంటారు. గురువు ద్వారా ఎవరైతే ఉపదేశం పొందారో వాళ్ళందరూ కూడా ఈ చంద్రగ్రహణం నాడు చక్కగా పట్టు స్నానం చేసి, అంటే చంద్రగ్రహణం పట్టగానే చక్కగా స్థల స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని చక్కగా పద్మాసనం వేసుకుని ఏ మంత్రమైతే ఉపదేశం ఇచ్చారో ఆ మంత్ర సాధన చేసుకుంటూ తర్వాత విడుపు స్నానం అంటారు. అంటే గ్రహణం అయిన తర్వాత సాయంకాలం 7:15 గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం కూడా చేయాలన్నమాట. ఈ గ్రహణ సమయంలో ఏదైతే మంత్ర సాధన చేస్తామో 10 సార్లు చేస్తే 100 రెట్లు ఫలితము, 1000 సార్లు చేస్తే 1,00,000 సార్లు చేసినంత ఫలితము. నదీ తీరంలో చేస్తే ఒక రకమైన ఫలితము, సముద్ర తీరం చేస్తే విపరీతమైన ఫలితము, క్షేత్రంలో చేస్తే అద్భుతమైన ఫలితం, శిఖరంలో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం అంటారు. ఈ రకంగా స్థానాన్ని బట్టి కూడా దాని ఫలితం ఉంటుందన్నమాట. అంచేత చక్కగా ఈ గ్రహణ సమయంలో ఉపదేశం పొందిన ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇలా భక్తి టీవీ ద్వారా కూడా కొన్ని మంత్రాలు మేము చెప్తూ ఉంటాం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని మూలమంత్రం చేయని చెప్తుంటాం. ఇది కాకుండా గురువు ద్వారా, సద్గురువు ద్వారా పొందిన మంత్రాన్ని కూడా చక్కగా అనుష్ఠానం చేయండి. ఏది తెలియలేదు గాయత్రి మంత్రాన్ని చేయండి, ఇంకా తెలియదు గణపతి మంత్రం చేయండి. మీకు మొట్టమొదటి గురువు ఇచ్చిన మంత్రం పంచాక్షరి మహామంత్రం, మనకు అక్షరాభ్యాస సమయంలో ఇచ్చే శివ పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ, ఆ మంత్రానైనా సాధన చేయండి. నాకు ఏ గురువు గారు ఏమి ఇవ్వలేదని కంగారు పడకండి. ఏది ఇవ్వకపోతే ముందు అక్షరాభ్యాసం జరుగుతుంది కదా, అక్కడ ఓం నమ శివాయ మంత్రం ఇస్తారు, ఆ మంత్రం సాధన. ఏదో ఒకటి మంత్రమే ఈ విశ్వానంతటిని ఒక మార్గంలో తీసుకునేలేదు కాబట్టి మంత్రం చేస్తే దాని ఫలితం ఉంటుంది కాబట్టి అద్భుతమైన ఫలితం ఉంటుంది కాబట్టి పూర్వకాలంలో తేలు మంత్రం, పాము మంత్రం చూసారా, ఇది ఈ గ్రహణ సమయంలో నేర్పేవారు. పట్టు ఉంటుంది కదా అని. ఇప్పుడైతే వైద్యం కానీ పూర్వకాలం తేలు కొట్టే కానీ ఆ మంత్రం చదవగానే తేలు పారిపోయేదంటే అందులో విషయం కూడా బయటకు వచ్చేదట. పాము కూడితేనంటే పాము మంత్రం చెప్తానంటే టక్కున విషయం బయటకు వచ్చేదా. అంత అద్భుతంగా మంత్రం యొక్క ఫలితం ఉండేది. ఇప్పుడు మీ భక్తి రీలు ఇవన్నీ మీకు చెప్తున్నాను ఎందుకంటే మంత్రానికి కొన్ని బలం మీకు తెలియాలని. సాధన చేయండి, సాధ్యం కానిది ఏం లేదు కాబట్టి గ్రహణ సమయాల్లో మంత్ర సాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందితే మీ శ్రీ విద్యోపాసకులు కాబట్టి గురు గణపతి మాలా మంత్రం మేము చేస్తుంటాం. అదేవిధంగా మీకు నచ్చిన గురువు ద్వారా వచ్చిన మంత్ర సాధన చేయండి, సత్ఫలితాలు మీకు ఉంటాయి. ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.